వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కిచెన్కి సంబంధించి మనకి బాల్కనీ, బెడ్రూము ఇలా మన హోమ్కి సంబంధించిన కొన్ని కొత్త కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్స్ తోటి మనం గిన్నెలు తోముకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, ఇంకా మనం ఏదైనా చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది కదా. సైడ్కి వచ్చేసి చూడండి, మనకి హోల్ అయితే ఉంది, అంటే మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఫోల్డింగ్ అయితే ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనం బాస్కెట్ తీసుకున్నప్పుడు అది మనకి అస్సలు ఫోల్డింగ్ అయితే అవ్వదు. జస్ట్ మనం ఎలా కొన్నామో అలాగే ఉంటుంది. కానీ ఈ బాస్కెట్ అనేది చూడండి, మనకి కంప్లీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా మనం ఓపెన్ చేసుకుంటే మనకి పెద్ద బాస్కెట్ అయితే వచ్చేస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి సిలికాన్, మంచి క్వాలిటీ ఉంటుంది. సో చూడండి, మనకి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఎంత బాగా అయితే ఉండిందో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కడైనా మనం పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. మనతో పాటు మనం ఎక్కడైనా టూర్స్, ట్రావెల్స్ ఇట్లా వెళ్ళినప్పుడు మనకు బాస్కెట్ ఖచ్చితంగా మనకి కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనతో పాటు అయితే ఈజీగా తీసుకెళ్ళొచ్చు. హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి అండ్ ఇంకేదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ బాస్కెట్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, మనం ఒకవేళ అది ఇట్లా క్లోజ్ చేసేసి దాని మీద కూర్చున్నా కానీ అది కొంచెం కూడా బెండ్ అవ్వదు. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్ అయితే మనకి బాస్కెట్లో అయితే చాలానే ఉన్నాయి. మరి బాస్కెట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే మర్చిపోకుండా అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇవి చూడడానికి స్మాల్ బాక్స్ లెక్క ఉంది కదా. ఓపెన్ చేశాక మీకు తెలుస్తుంది. ఇది ఒక ఫోల్డింగ్ గ్లాసు, డిఫరెంట్గా అయితే ఉంది. మనం ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒకే బాటిల్లో అందరు తాగకుండా ఇలాంటి ఫోల్డింగ్ గ్లాసెస్ కనుక తీసుకుంటే మనకి 100% అయితే చాలా యూస్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే చూడండి, ఈ స్మాల్ స్టాండ్ అంటే మనకి ఒక చిన్న మనకి టేబుల్లా యూస్ అవుతుంది. చూడడానికి స్మాల్ ఒక్కొక్క బాక్స్ తీసేసుకొని మనకి ఎన్ని బాక్సెస్ కావాలనుకుంటే, ఒక పెద్ద సెల్ఫ్ కావాలనుకుంటే కూడా మనం సెల్ఫ్ లాగా అయితే క్రియేట్ చేసుకోవడానికి బాక్సెస్ యూస్ అవుతాయి. అండ్ కిచెన్ విషయానికి వచ్చేస్తే కిచెన్లో స్టోర్ చేసుకోవడానికి ఇలాంటివి మనకైతే డిఫరెంట్ ర్యాక్స్, స్టాండ్స్ అయితే నేనైతే ఇప్పటివరకు అయితే చాలా చూపించాను కదా. చాలా యూజ్ ఉంటుంది. కిచెన్లో ఇలా పెట్టేసుకొని నీట్గా సర్దుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ శ్రమ అయితే ఉండదు. చాలా ఈజీగా మనము సర్దుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఒక్క బాటిల్ పగిలిపోకుండా నీట్గా మనము మనీ కూడా సేవ్ చేసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది బాక్స్. అండ్ రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, రైస్ తీసుకురాగానే ఆ బ్యాగ్లో అలాగే పెడుతూ ఉంటారు. లేదనుకోండి స్టీల్ డబ్బాలలోనో లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలలో పోసి పెట్టుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే యూజ్ చేస్తుంటారు కదా. మనం రైస్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి కంటైనర్ అయితే ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. 5 kgs, 10 kgs మనకి 2 బాక్సెస్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ లైన్ ఒకటి ఉంటుంది ఫ్రంట్ సైడ్, మనకి రైస్ అయిపోతున్నప్పుడు తెలుస్తుంది. ఇలాంటి బాక్స్ ఒకటి ఉంటుంది రైస్ క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మనము ఎక్కువగా సెల్ఫ్స్, కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎట్లా పడితే అట్లా మనము నీట్గా సర్దుకోకుండా అలాగే పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇంకా మనకు సెల్ఫ్స్, ఇంకా మనకు కబోర్డ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇలాంటి బాక్సెస్ తీసుకొని 1 by 1 పెట్టుకుంటే మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని బాక్సెస్ తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద టైర్స్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా మనం జరపవచ్చు. అదే బీరువా అనుకోండి, ఉన్న ప్లేస్లోనే ఉంటుంది, మనం జరపడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసి స్మాల్ స్టాండ్, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఇలాంటివి కనుక మనము బాల్కనీలో కానీ, హాల్లో కానీ, లేకపోతే హాల్లో అయితే చాలా వరకు పెట్టుకుంటారు, బాల్కనీ కానీ మనము మెయిన్ డోర్ దగ్గర కనుక ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, చెప్పల్స్ పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. చాలామంది ఇంట్లో కూడా చెప్పల్స్ అనేటివి యూజ్ చేస్తుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు డోర్ వెనకాల కనుక ఇలాంటి స్టాండ్ పెట్టేసి చెప్పులు పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది.
దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ మోడల్ స్టాండ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా ఈ ర్యాక్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. దీంట్లో మనకి 3 బాక్సెస్ వస్తాయి. ఎల్లో, ఇక్కడ మనకి బ్లూ, పింక్ అండ్ కనిపిస్తున్నాయి కదా, 3 బాక్సెస్ అయితే మనకి బాస్కెట్స్ అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేసెస్కి ఈజీగా జరుపుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్నాక్స్ ఇంకా ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ ర్యాక్ అయితే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు. ఇంకా చూడండి సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. సమ్మర్లో చాలా ఎండలు, ఇంకా ఇంట్లోకి అయితే డైరెక్ట్ వేడి గాలి వస్తూ ఉంటుంది. ఇంకా బయట ఎవరైనా ఉన్నా కానీ మనం లోపల ఏది చేసినా కనిపించకుండా ఉండాలి గ్లాసెస్కి అనుకుంటే మాత్రం ఇలాంటి ట్రాన్స్పరెంట్ కవర్ అయితే దొరుకుతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గ్లాసెస్కి వేసేసి ఈక్వల్ సైజులో మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి బయట నుంచి ఎవరు వచ్చారు అనేది ఈజీగా తెలుస్తుంది, కానీ లోపల ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం అయితే చాలా చాలా కష్టం. ఇదైతే చాలా యూస్ఫుల్. మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ తీసేసుకోండి, యూస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ స్టాండ్ అయితే చూడండి మనకి చాలా డిఫరెంట్గా ఉంది. 3 బాక్సెస్, ఇక్కడ మనకి 4 బాక్సెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ కూడా ఉంది మనకి బయటికి తీయడానికి, లోపలికి పెట్టడానికి. ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కానీ, సోప్స్ కానీ, ఇంకేవైనా కానీ వాషింగ్ మిషన్ దగ్గర పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఈ స్టాండ్ అయితే మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ అంతేకాకుండా కింద టైర్స్ ఉంటాయి, వాటికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. జస్ట్ మనము ఇక్కడ లాక్ ఉంటుంది, ఆ లాక్ కింద కనేసామనుకోండి లాక్ పడిపోతుంది. అండ్ ఎందుకంటే లాక్ చేయకపోతే మనకి అటు ఇటు కదులుతుంది కదా, సో లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం లాక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎటు రొటేట్ చేసినా కానీ, ఈ హ్యాండిల్తో గట్టిగా లాగినా కానీ పాడైపోతుంది అన్న టెన్షన్ కూడా అవసరం అయితే లేదు. అండ్ వాషింగ్ మిషన్ దగ్గర, బాల్కనీలో, ఇంకా మనం బాత్రూంలో, బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది చాలా చిన్న ప్లేస్లో ఇది మనం పెట్టేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రొటేటింగ్ ర్యాక్ అయితే చూడండి, ఇది కూడా మనకి 5 బాక్సెస్ అయితే వచ్చాయి. బాస్కెట్స్ చూడండి, ఇక్కడ మనకి 4 బాస్కెట్స్, ఇంకా పైన వచ్చేసి ఇంకా చిన్న బాక్స్ అయితే ఉంది కదా. సో ఇలా మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్, స్నాక్స్ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదే కనుక తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, బెడ్రూమ్లో మనకి అంటే చాలామంది డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా మేకప్ కిట్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి కూడా ఇంకా బాగుంటుంది. ఇదే హాల్లో పెట్టుకుంటే బుక్స్, రిమోట్స్, చార్జర్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా హోమ్ క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇలాంటి డిఫరెంట్ హోమ్ క్లీనింగ్ మాప్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకదాన్ని మించి ఒక్కొక్కటి అయితే మనకి కొత్త వస్తూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ హోమ్ క్లీనింగ్ మాప్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనకి వీడియోలో అయితే తెలిసిపోయింది కదా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొత్త వస్తువులు వచ్చిన వెంటనే నా ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. ఈజీగా మీకైతే షాపింగ్ చేసుకోవడానికి నా ఛానల్ అయితే యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.